trembling hands. Through the dark a light will shine. Angels come with love so grand. They wipe the tears, they calm the storm, hold you close, keep your heart warm. No fear, no pain, just peace inside. Love will always be your guide. Can somebody help me out? आज सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। सखियां ने सजना है मैं भी सवरना है,
ਅੱਜ ਦਿਨ ਚੜਿਆ ਤੇਰੇ ਨਾਮ ਦਾ ਵੇ। ਸਖੀਆਂ ਨੇ ਸਜਣਾ ਏ ਮੈਂ ਵੀ ਸਵਰਨਾ ਏ ਅੱਜ ਦਿਨ ਚੜਿਆ ਤੇਰੇ ਨਾਮ ਦਾ ਵੇ। ਦਿਲ ਨਹੀਂ ਲੱਗਦਾ ਏ ਵੇ ਆਕੇ ਤੂੰ ਲੈ ਜਾਵੇ ਮੈਂ ਤੇਰੇ ਇੰਤਜ਼ਾਰ 'ਚ ਤੱਕਦੀਆਂ ਰਾਹਾਂ ਅੱਖੀਆਂ 'ਚੋਂ ਡਿੱਗਦੇ ਹੰਝੂ ਖੁਸ਼ੀਆਂ ਦੇ ਤੇਰੀ ਬਣ ਜਾਣਾ ਅੱਜ ਤੋਂ ਸੱਜਣਾ ਵੇ। సంతోషంగా నిలబెట్టిన దీవెనకు సాక్షిగా నిలబెట్టిన సంతోషము తన జీవితం ఆఖరి శ్వాస వరకు ఉండటకు మరొకసారి నైనా నీవు తీర్మానించిన రోజును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు। ఉండగా తండ్రి నాన్న నీ కృపను మాకు అదేవిధంగా సమస్త కార్యాల్లో కూడా నీ కృపను మాకు దయచేసి యేసయ్య పుణ్యనామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్। ఎవరు ముందు రండి వెళ్ళకూడదా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా। తండ్రి నీ బిడ్డలను జతపరచబోతుండగా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచుంటున్నాం। నీ బిడ్డ అడుగుపెట్టిన ప్రతి చోట్లో మీరు కాపాడి దీవించండి, ఆశీర్వదించండి। వారి దాంపత్య జీవితంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకొంచుంటున్నాం। మీరు అక్కడికి రాజ్యాన్ని కొరకు సిద్ధపరచండి। కుటుంబంలో నైనా తండ్రి యొక్క వివాహ కార్యక్రమంలో అంతట్లో మీరు ఘనంగా జరిగించమని సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచుంటున్నాం పరమ తండ్రి పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ పరి
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. దేవునికి స్తోత్రాలు. వివాహ సందర్భముగా ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. నీ ప్రియ కుమారుడైన క్రీస్తులో మానవాళిని ప్రేమించారు, మీకు వందనాలు. మాకిచ్చిన రక్షణ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క సమయంలో ఆయన మరి నాయన చెంబూరు క్రీస్తు సంఘము, బదలాపూర్ క్రీస్తు సంఘము, నాయన వారి వారి యొక్క సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలను నా తండ్రి మరి నాయన నా ప్రభ మరి ప్రశాంత్ మరి రాజు మాసపోగును, అలాగునే నా ప్రభ బిడ్డ స్నేహ, అలాగునే సుందర్ రాజు మల్లపు వారి ఇరువురిని యవన బిడ్డలను జతపరచునట్లు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. వివాహము ఘనమైనది కనుక వివాహమును మరి ఘనముగా మీరు జరిగించండి. కార్యమునకు ఆరంభము నుంచి అంతం వరకు ఈ పరిశుద్ధ ఆత్మిక సన్నిధిని తోడును మీరు దయచేయండి. మరి నాయన బోధ చేస్తున్న మీ దాస్తుని మీ యొక్క ఆత్మతో మరుగుపరచండి. అలాగనే పాటలు పాడుచున్న బిడ్డలను నడిపిస్తున్న బిడ్డలు కూడా దీవించుము. మార్గంలో రానైన బిడ్డలు కూడా నడిపించండి. ఈ కార్యమునకు ఎలాంటి ఆటంకములు లేకుండానట్లు ఈ సన్నిధిని తోడును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ నవ దంపతులు వారి జీవిత యాత్రలో నా ప్రభు ముందు కొనసాగుతూ ఉండగా నీ తోడును, నీ సన్నిధిని, నీ కాపుదల సంరక్షణ మీరు అనుగ్రహించండి. అన్నిటిలో మీరు తోడైండి నడిపించుము. వచ్చిన దైవజనులందరిని బట్టి స్తోత్రాలు. రానైనా బిడ్డలు కూడా మీరు నడిపించుము. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఉన్నాం. మా కొరకు తిరిగి పెళ్లి కుమారుడుగా రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన దివ్య నామములో వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకమైన దినము. మరి ప్రశాంత్ మరి స్నేహ జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. సమయంలో ఈ రోజుగా ఏర్పరచబడిన వాక్య భాగం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 22 నుంచి ఆఖరి వరకు మనం చదువుకుందాం. एफेसियों की पत्री इसका 5वां अध्याय 22 से लेकर आखिर तक हम पढ़ेंगे. एफेसियन चैप्टर 5 वर्स फ्रॉम 22 to 33. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఇన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి దానిని తన్ను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వలె తమ భార్యలను ప్రేమింపబద్దులైనారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడు లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.
మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యాన్ని మన మధ్యలో దీవించి ఆశించుగా अपने अपने पति के ऐसे अधीन रहो जैसे प्रभु यीशु मसीह के, क्योंकि पति पत्नी का सिर है जैसे कि मसीह कलीसिया का सिर है, और आप ही देह का उद्धार करता है। पर जैसे कलीसिया मसीह के अधीन है, वैसे ही पत्नियां भी हर बात में अपने अपने पति के अधीन रहे। हे पतियों, अपने अपनी पत्नी से प्रेम रखो जैसे मसीह ने भी कलीसिया से प्रेम करके अपने आप को उसके लिए दे दिया कि उसको वचन के द्वारा जल के स्नान से शुद्ध करके पवित्र बनाए, और उसे एक ऐसे तेजस्वी कलीसिया बनाकर अपने पास खड़ी करे जिससे न कलंक, न झुर्रिया, न कोई ऐसी वस्तु हो, वरन पवित्र और निर्दोष हो। इसी प्रकार उचित है कि पति अपने पत्नी से अपनी देह के समान प्रेम रखे। जो अपनी पत्नी से प्रेम रखता है वह अपने आप से प्रेम रखता है, क्योंकि किसी ने कभी अपने शरीर से बैर नहीं रखा, वरन उसका पालन पोषण करता है जैसा मसीह भी कलीसिया के साथ करता है, इसलिए कि हम उसकी देह के अंग है। इस कारण मनुष्य माता पिता को छोड़कर अपनी पत्नी से मिला रहेगा और वे दोनों एक तन होंगे। यह भेद तो बड़ा है, पर मसीह और कलीसिया के विषय में कहता हूँ, पर तुम में से हर एक अपनी पत्नी से अपने समान प्रेम रखे और पत्नी भी अपने पति का भाई माने। प्रभु सबको आशीष से। థ్యాంక్ యూ పాస్టర్ జీ. అండి కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తల్ల వంచి సహకరించాలని కోరుకుంటూ ప్రార్థన. పరిశుద్ధుడు పరమదాసుడు నా పరమ తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లించుకోవచ్చు. నా ప్రభా, దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ కృప ఐశ్వర్యములు మా వెంట ఉంచి మా దినములన్నింటిలో తోడుగా ఉండి అనేక దినాలుగా ఇదిగో ప్రభు రాజు దాంపత్య జీవితంలో కుమారుని కొరకు మీరు సిద్ధపరిచిన వైవాహిక దాంపత్య జీవితంలో పెండ్లి కుమార్తెగా ప్రభా, స్నేహ, అలాగే ప్రశాంత్ వివాహాలు ఘనముగా జరుగుటకు కృప అనుగ్రహించిన మా దేవ, కూడి వచ్చిన బంధుమిత్రాదుల కొరకు, సంఘ సహవాసంలో ఉంటున్న బిడ్డల కొరకు, దైవజనుల కొరకు ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని మీ ఆధీనంలో జరిగించిన మా దేవ, ఇక ముందు జరగబోయే కార్యక్రమానికి మీరే అధ్యక్షులుగా ఉండి ఘనమైన వివాహము ఘనముగా మర్యాదగా క్రమంగా జరుగుట కృప అనుగ్రహించమని, కూడి వచ్చిన మమ్మలను ప్రభా జతపరచబడబోతున్న ప్రశాంత్, స్నేహాను మీ చేతులుగా అప్పగించుకుంటూ కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని జరిగించనైనా మీ దైవజనులను ప్రభా, ఇప్పుడు మీ వాక్యం అందించబోతున్న మీ దైవజనులను మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. వధువరులు ప్రశాంత్, స్నేహ వారి గురించి చిన్న క్లుప్త పరిచయాలు అందించాల్సిందిగా ప్రభునామమున కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రశాంత్ గురించి మరి సంఘ ప్రెసిడెంట్ పెద్దలు భూషణమయ్య గారు వచ్చి వారు క్లుప్త పరిచయం చేస్తారు. ఆ తదుపరి అమ్మాయి స్నేహ గురించి దైవజనులు రెవరెండ్ ఆర్జే మోజెస్ అయ్య గారు వారు అమ్మాయి గురించిన క్లుప్త పరిచయాలు వారు అందిస్తారు. మరి ఆయన జీవించిన విషయాలు, ఆయన జీవిత మరి విషయం గురించి చెప్పాలని మరి పాస్టర్ గారు కోరినారు కనుక మరి నేను ఆయన విషయంలో మరి చెప్తున్నాను. ప్రశాంత్ చాలా మరి ఇప్పుడు ఆయనకు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి అబ్బాయి. మరి ప్రశాంత్ మరి చిన్నప్పటి నుంచి ఎంతో చదువులందుకు కూడా మరి బాగా హుషారుగా ఉన్నటువంటి ఒక అబ్బాయి కనుక ఆయన మరి తల్లిదండ్రులకును మరి సంఘపరంగాను మరి అన్ని విషయంలో సమాజపరంగాను ఆయన క్రమశిక్షణతో కలిగినటువంటి జీవితాలను జీవిస్తూ మరి ఆయన ముందుగా ఉంటాడు. దేవుని యొక్క ఆలయంలో కూడా మరి మేము కళ్యాణ ప్రాంతంలో ఉన్న మరి మా యొక్క దేవుని కాలం మరి చెంబూరు ప్రాంతంలో ఉన్న ఉంటుంది కాబట్టి అయినా
తనకు సమయం దొరికినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన సెలవు తీసుకొని దేవుని కాలంని కోస్తూ మరి దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అందును బట్టి మరి మేమందరము కూడా ఎంతో సంతోషంతో ఉంటున్నాం. మరి ప్రశాంత్ మరి రాజు మాసపోగు అనగా రాజు ఎర్రన్న మాసపోగు వారి యొక్క మొదటి కుమారుడు కనుక ఆయన తర్వాత చిన్న కుమారుడు మరి పెద్ద అమ్మాయి ఉన్నది కనుక రాజు మరి మనందరికీ కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా మరి శుభచితులు కనుక ఈ విషయంలో ప్రశాంత్ ఎంతో ఒక మంచి అబ్బాయిని మేమందరం కూడా సంఘం పరంగా నేను ఇక్కడ మీ అందరి ముందు తెలియజేస్తుంటున్నాను. కనుక ఆయన గురించి మీరందరూ వారి ఫ్యామిలీ గురించి మరి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఇంతటితో నేను వాటిని ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన బొంబాయి పట్టణం క్రైస్తవ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పెళ్ళి కుమార్తె మరి మల్లాపు స్నేహ మరి అమ్మాయిని గురించి పరిచయ వాక్కులు తెలియజేయాలని పెద్దలు నాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషించాను. ముఖ్యంగా మరి పెళ్లి కుమార్తె నాకు కోడలు. పెళ్లి కుమార్తె వారి కుటుంబ పరిచయాలను గురించి మొట్టమొదటిసారిగా కీర్తిశేషులు మల్లాపు పెద్ద శంకన్న గారు గూడూరు సెంటినరీ బ్యాప్టిస్టు సంఘం, ఆ సంఘములో మరి పెద్దలుగా వారు చాలా కాలము క్రైస్తవులుగా ఉండేవారు. కీర్తిశేషులు పెద్ద శంకన్న గారు, మల్లాపు పెద్ద శంకన్న గారు, వారి సతీమణి మాదక్క గారు, దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి మరి దాదాపు దాదాపు 6 మంది మరి కుమారులను ఒక కుమార్తెను దేవుడు ఆశీర్వదించాడు. ఈ 6 మందిలో పెద్ద కుమారుడు మల్లాపు సుందరాజు గారు, మరి ఆయన భార్య జమీమా రహేలమ్మ గారు, రెడ్డిపోగు జమీమా రహేల్ గారు, వారు మాకు స్వయాన మా అక్కగారు, మా తండ్రి గారికి రెడ్డిపోగు కీర్తిశేషులు యెహోషువ గారు, మల్లెపోగు రూతమ్మ గారికి జన్మించినటువంటి ప్రథమ సంతానములో మరి పెద్ద కుమార్తె జమీమా రహేలమ్మ గారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంతానం 3 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలు మరి పెద్ద కుమార్తె పుష్పమాల, 2వ కుమార్తె రవీణ, 3వ కుమార్తె పెళ్లి కుమార్తె మరి స్నేహ. కుమారుడు వచ్చేసి మరి సురేష్, నిక్నేము బబుల్ అని మేము పిలుస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద మరి పెళ్లి కుమార్తె వారి తల్లిదండ్రుల పక్షాన ఆలోచించిన, మరి పెళ్లి కుమార్తె వారి తల్లి పక్షాన ఆలోచించిన ఈ 20 కుటుంబాలు కూడా మంచి క్రైస్తవ కుటుంబాలు. మరి ఎంతో భయము, ఎంతో భక్తి, ప్రేమ, అనురాగములు, ఆప్యాయతలు కలిగినటువంటి కుటుంబం. కాబట్టి మరి స్నేహ చాలా సౌమ్యురాలు, మంచి వినయము, విధేయత, మంచి భయభక్తులతో కూడినటువంటి జీవితం. మరి మా పెద్దలు మా కుటుంబాలను ఆ విధంగా పెంచారు. మల్లాపు పెద్ద శంకన్న మామగారి కుటుంబములో అయితేనేమి, ఇటుపక్క మా కుటుంబములో మా పెద్దలు కీర్తిశేషులు మల్లపోగు దానియేలు గారు మరి మా అక్కను చాలా ప్రేమంగా పెంచినారు.
మంచి భయభక్తులతో, చిన్నతనంలోనే మంచి భయభక్తులతో పెంచాడు. మా తాతగారికి సుందరాజు బావ అంటే చాలా ఇష్టం, మరి చాలా ప్రేమించేటువంటి వాడు. చాలా మంచి భయభక్తులతో కూడినటువంటి మరి కుటుంబంలో నుండి వచ్చినటువంటి కుమార్తె, పెళ్లి కుమార్తె స్నేహ. దేవుడు ఒక చక్కటి మరి వివాహపు సంబంధాన్ని జతపరిచినాడు. దేవుడు వారిద్దరిని బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయాలని నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని ముగిస్తూ ఉంటున్నాను. వీరిద్దరి పరిచయ వాక్కులను బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాను. हमारे बीच में पास्टर शंकर जी हैं और कृपा करके मंच पर आने के लिए मैं विनती करता हूँ. ఈ సమయంలో మరి ముందున్న కార్యక్రమము దైవ సందేశం కొరకు చెప్పబడిన వాక్కులను బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టర్ సామిలయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. हम सब अपना आंखें बंद करेंगे, हम प्रार्थना करें. थैंक यू फादर. पिता हम धन्यवाद देते खुदावन यीशु मसीह. लॉर्ड इस विवाह के लिए हम प्रार्थना करते पिता, जो परमेश्वर आपके वचन के द्वारा प्रभु आपके दास के मुंह से निकलने वाले इस सारे वचन को पिता हम आपके हाथों में सौंपते खुदावन यीशु. लॉर्ड इस विवाह के बारे में पिता, लॉर्ड जो दो परिवार अलग अलग होकर पिता आज परमेश्वर इस वचन के द्वारा परमेश्वर आज इस विवाह में ये दो परिवार एक होने वाले प्रभु. लॉर्ड आप पिता इस दंपत को आप आशीष कीजिए और वचन देने वाले दास को आप आशीष कर और उनके ओटों को उनके पिता हर एक बुद्धि को आपके ताबा ले, आपकी आत्मा के ओर से यहाँ पर इस वचन पूरा हो जाए. आपकी महिमा करता हूँ, आपकी गौरव करता हूँ. यीशु मसीह के नाम में ये प्रार्थना हम मांगते हैं पिता, आमीन. थैंक यू. अभी तक परमेश्वर ने गीतों के द्वारा और पवित्र विवाह में एक होने वाले दोनों बच्चों के विषय में कुछ बातें और प्रार्थना ये सब हुआ है. अभी मेन कार्यक्रम शुरू होने वाला है. आप लोग सोचते होंगे इतना देर से अभी तक क्या हो रहा है करके. जिसको तेलुगु नहीं आता कि कृपा करके आप और समय थोड़ा शांतता में बने रहिए, क्योंकि अभी जो होने वाला है परमेश्वर कितनी होने वाले उन दोनों के लिए तो बहुत ही अमूल्य है वो बातें. परमेश्वर ने जिनको जोड़ा है उन सबों को भी परमेश्वर का वचन इतना ही ज़रूरी है. और उसके पश्चात जो शादी का नियम है, विधि है, वो भी पूरा होना है. तो जहाँ पर बैठे वहीं पर बैठकर परमेश्वर का संदेश सुनेंगे. हमारे मध्य में ప్రభు కే దాస్ है, మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. పాస్టర్ సత్యనివాస్ గారు వారు కొన్ని నిమిషాలు మాత్రమే దైవ సందేశాన్ని మరి మన కొరకు అందించాల్సిందిగా ప్రభు పేరట వారిని కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నారు. అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈరోజు దేవుని సంకల్ప ప్రకారం జత చేయబడుతున్నటువంటి ప్రశాంత్ సహోదరి స్నేహకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇరు పక్షాల బంధుమిత్రులకు అదేవిధంగా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నవారం అందరం ఎక్కువగా క్రైస్తవులం గనక అనుకుంటున్నాను చాలా పెళ్లి ప్రసంగాలు వినుంటాం. ప్రత్యేకంగా వినాలి అని అంటే మ్యాక్సిమం చెప్పటానికి ఉండొచ్చు, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ప్రసంగికులకు పెద్ద సవాల్ ఏంటి అని అంటే పెళ్ళిళ్ళలో ప్రసంగం చేయటం చాలా హడావుడి ఉంటుంది, కొంచెం కష్టమే. అయితే కొన్ని నిమిషాలు మీ అందరికి కాదు కానీ నూతనంగా జత చేయబడుతున్నటువంటి వధూవరులకు కొన్ని విషయాలు చెప్పి క్లుప్తంగా
బోధించి వారికి ఉపదేశించి ముగిస్తాను. రాజుగారింటికి వెళ్ళినప్పుడల్లా ఈ మాట అంటూ ఉంటాను, సార్ మీకు ఒక్క ఆడపిల్ల ముగ్గురు ఆడపిల్లలా? ఈ మాట అంటూ ఉంటాను. ఎందుకంటే నేను కానీ మా కుటుంబం కానీ దైవజనులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలిద్దరూ కూడా ప్రశాంత్, ప్రమోద్, వాళ్ళిద్దరూ చాలా వినయంగా విధేయతతో పరిచర్య చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది అనేది కనిపెట్టుకొని దైవజనులను చూస్తూ ఉంటారు. మంచినీళ్ళ కోసం ఇలా వెతుకుతూ ఉంటే వాళ్ళు వచ్చి, సార్ మంచినీళ్ళు కావాలా అని అడుగుతారు. ఏంటి సార్ మీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలాగానే పరిచర్య చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటాను. ఇంతకు ముందే తెలుసా స్నేహ నీకు? ఇప్పుడేనా? ఈ కాలంలో చాలా ఆశ్చర్యకరమైన మ్యారేజ్ అన్నమాట. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వయసును బట్టి చాలామంది వారికి కావలసిన అమ్మాయిని అబ్బాయి తానే వెతుక్కుంటాడు, వారికి కావలసిన అబ్బాయిని అమ్మాయి తానే వెతుక్కొని తల్లిదండ్రులకు చెప్తుంది. ఈ కాలం అంతా అలానే ఉంది కదా. కానీ ఈ పిల్లలిద్దరు కూడా దేవుని చిత్తానికి లోబడి ఆదాముకు హవ్వని అనుగ్రహించిన వాడు తప్పకుండా మాకు కూడా సాటి అయిన సహకారులను ఇస్తాడు అనే విశ్వాసంతో ఇప్పటి వరకు వారు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుని కృపను బట్టి ఇద్దరికి ఆశీర్వాదకరమైన కుటుంబాలే దొరికాయి అని నాకు అందిన సమాచారాన్ని బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను. సహోదరి స్నేహ గురించి రాజుగారు చెప్పారు నాకు, భక్తిపర్రాలు సార్, మాకు ఇంతకాలం చూసినందుకు మంచి అమ్మాయిని ప్రభు అనుగ్రహించారని ఆయన నాతో చెప్పారు. చాలా సంతోషం. ప్రశాంత్ అంటే మేమందరం ఎరుగుదాం కనుక ప్రశాంత్ కూడా అబ్బాయి చాలా మంచివాడని మేము కూడా సాక్ష్యం ఇస్తాం. దేవుని కృపను బట్టి సంసారులను, ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయనే అనే లేఖనాన్ని బట్టి ప్రభు వారిద్దరిని జత చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ముచ్చటగా 3 వచనాలు చూపిస్తాను, అవి మీరిద్దరు చదవాలి. మీరిద్దరు చదివితే వాటిని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను. జనరల్గా బైబిల్ ప్రారంభమైంది వివాహం ద్వారా కదా. బైబిల్ ప్రారంభమైంది ఆదాము అవ్వల వివాహం ద్వారా. దేవుడు నరావతారిగా భూమి మీదికి వచ్చి తన యొక్క మహిమను బయలుపరిచింది మొట్టమొదట కానా అనే పెండ్లి విందులో కదా. కానా అనే పెండ్లి విందులో యేసు ప్రభు వారు తన మహిమను వెల్లడి చేశాడు. బైబిల్ ప్రారంభమైంది పెళ్లి ద్వారానే. యేసు ప్రభు వారు తన మహిమను బయలుపరిచింది, లేదా తాను జరిగించిన మొట్టమొదటి సూచక్రియ కూడా పెళ్లిలోనే. మరి విశేషంగా ఈ బైబిల్ ఎండ్ అయ్యేది కూడా వివాహం ద్వారానే. బైబిల్ ఎండ్ అయ్యేది కూడా వివాహం ద్వారానే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ద్వారా బైబిల్ ఎండ్ అయిపోద్ది. వివాహ వ్యవస్థ అన్నది దేవుడు స్థాపించిన వ్యవస్థ. ఈ కాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, డేటింగ్ అని, లేదా యాజ్ లాంగ్ యాజ్ యూ సాటిస్ఫై మీ ఐ విల్ బీ విత్ యూ, ఎంతవరకు అయితే నువ్వు నన్ను తృప్తిపరుస్తావో అంతవరకు నేను నీతో కలిసి ఉంటాను, నువ్వు నాతో కలిసి ఉండు అని ఒక అక్రమమైన మార్గాలు ఈ కాలాన్ని బట్టి కావచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం కావచ్చు, వివాహ వ్యవస్థ పలచదనం చేయబడుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, వివాహ వ్యవస్థ అనేది దేవుడే నియమించిన వ్యవస్థ. అది రద్దుగాటానికి ఏమాత్రం, ఆ పద్ధతి, ఆ విధానం రద్దుగాటానికి క్రైస్తవులమైన మనం ఏమాత్రం ఒప్పుకోకూడదు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా జత చేయబడాలి. వివాహం జరుగుతుంది అని అంటే సాక్షులు ఎవరు? వివాహానికి సాక్షులు ఎవరు? నెంబర్ 1. నెంబర్ 2, వీరిద్దరిని జతపరుస్తుంది ఎవరు? వీరిద్దరిని జత చేస్తుంది ఎవరు అని అంటే యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, దేవుడు జత చేసిన వారిని ఏ మనుష్యుడు ఎడబాపకూడదు. ప్రశాంతును స్నేహాన్ని జత చేస్తుంది
వీళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న కాదు. మీ ఇద్దరిని జత చేస్తుంది ఎవరు? దేవుడు. ఆ సంగతి గుర్తుపట్టాలి. ఆదామును కలగజేశాడు, హవ్వను కలగజేశాడు. ఆదామును కలగజేసిన తర్వాత ఆదాము కళ్ళు తెరిచి చూసింది ఎవరిని? ఫస్ట్ మొట్టమొదట హవ్వనా దేవుణ్ణా? అప్పటికి హవ్వ లేదు. ఇలాగ అనుకోవచ్చేమో, తప్పుగా అనుకోకపోతే, అపార్థం చేసుకోకపోతే, దేవుని సంకల్పంలో స్త్రీ ఉందంటారా సార్? ఉందంటారా అంటే ఏమో నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో చేశాడేమని, అరే ఈయనేదో ఒంటరిగా ఉండటం మంచిది కాదులే, ఎవరినో చేయటం మంచిది అనుకున్నాడు. అందుకే స్త్రీ పురుషుని కొరకే చేయబడింది. స్త్రీ పురుషుని కొరకే చేయబడింది. అట్లని ఆమెను తక్కువ చేయటం కాదు. స్త్రీ లేకపోతే పురుషుడు అసంపూర్ణుడు. శిరస్సు, శరీరం. ఒకసారి ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను, అద్భుతమైన మాట. అంటే భార్యలను లెక్క చేయకుండా ఉండటం, భార్యల్ని తక్కువ చూపు చూడటం, భార్యలను ఒక బానిసల్లా చూడటం అది కరెక్ట్ కాదు అని చెప్తూ, మాథ్యూ హెన్రీ అనే ఒక దైవజనుడు, అది వినలేదు, చదివాను. ఆయన ఏమంటాడంటే, ప్రశాంత్ జాగ్రత్తగా విను, భార్యను దేవుడు పక్కటెముకలో నుంచి తీశాడు, శిరస్సు నుంచి తీయలేదు పురుషుడి మీద పెత్తనం చేయటానికి, పాదాల నుంచి తీయలేదు పురుషుడి యొక్క పాదాల కింద నలగదొక్కబట్టానికి. దేవుడు స్త్రీని ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి తీశాడు తన గుండెకు దగ్గరగా ఉండటానికి, తన బాహువుల సంరక్షణలో ఉండటానికి. ఇంకొక దైవజనుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒక బాటిల్ ఉంటుంది కదా ప్రశాంత్, బాటిల్ ఉంటుంది, బాటిల్ నిండా నీళ్లు ఉంటాయి, కానీ పైన పెట్టే క్యాప్ ఉంటుంది చూసారా, ఆ క్యాప్ లేకపోతే బాటిల్ నీళ్ళన్నీ పోతాయా లేదా? భార్య అనంటే మన జీవితంలో బాటిల్ క్యాప్ లాంటిది. ఆ ఉంటేనే సంపూర్ణం. స్త్రీ పురుషుని కొరకే చేయబడింది అనే మాట స్త్రీని తగ్గిస్తుందేమో. ఒకవేళ మనం కాళ్ళు ఎగరేయొచ్చు, నువ్వు చేయబడ్డది నా కోసం అమ్మా అనొచ్చు. కానీ స్త్రీ కూడా అంటుంది, అసలు నేను లేకపోతే నీవు అసంపూర్ణం. ఇంగ్లీష్లో సెటైరిక్ గా ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, బిఫోర్ మ్యారేజ్ యు ఆర్ ఇన్కంప్లీట్, అసంపూర్ణం. ఆఫ్టర్ మ్యారేజ్ హీఈస్ ఫినిష్డ్ అంటారు. బిఫోర్ మ్యారేజ్ పురుషుడు ఎవరైనా మేల్ హీఈస్ ఇన్కంప్లీట్. ఎందుకంటే బాడీ లేని శిరస్సు ఏముంటుంది, చూస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ హీఈస్ ఫినిష్డ్. అది బయట వాళ్ళు చెప్పుకునే మాట, క్రైస్తవులు కాదు. ముచ్చటగా 3 వచనాలు నేను చూపించి ముగిస్తాను. ఒక వచనం నువ్వు చదువు అమ్మ, ఒక వచనం నువ్వు చదువు ప్రశాంత్. ఇద్దరు కలిపి ఒక వచనం. మీ జీవిత కాలం, నేను ఎఫెసీ పత్రిక చెప్పట్లే, మీరు చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వినుంటారు. పెళ్లి ప్రసంగం అంటే ఎఫెసీ పత్రిక నిజమే, ఖచ్చితంగా ప్రతిసారి చెప్పుకోవాల్సిందే అది. కానీ నేను ఇప్పుడు చెప్పే వచనాలు గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, కార్ డ్రైవ్ చేయడానికి అర్హత ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా, లేదంటే ఎల్బోర్డ్ వేస్తాం కదా, ఇతను లెర్నింగ్లో ఉన్నాడని. దేనికైనా ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఒక ఉద్యోగం చేయాలి అని అంటే నువ్వు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇంకేదైనా ఉద్యోగం చేయాలంటే నువ్వు ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాలి. మరి పెళ్లి చేసుకోవాలంటే ఏంటి క్వాలిఫికేషను? వయసు రాకమా? వానికి 25 సంవత్సరాలు వచ్చాయండి పెళ్లి చేద్దాం, అమ్మాయికి 20 దాటినాయండి పెళ్లి చేద్దాం, ఇది కాదు. డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఉద్యోగం పొందుకోవటానికి ఏం కావాలి? గ్రాడ్యుయేట్ అవ్వాలా, అది కావాలి, క్వాలిఫై కావాలి ఎగ్జామ్. మరి పెళ్లి చేసుకోవటానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి? మీకు తెలిసిన వచనాలే, కానీ పెళ్లి ప్రసంగం కాబట్టి అప్పుడప్పుడు వేసుకొని చూస్తూ ఉండాలి ఏం చెప్పారు దైవజనులు అని. ఆ సమయాభావాన్ని బట్టి తక్కువలో ముగించడం, కానీ పెళ్లి ప్రసంగం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే కదిగా చాలామంది మన క్రైస్తవ పెళ్లిళ్ళలో కూడా ఇదొకటి, సేవకులందరం ఉన్నాం కనుక మనం ఎందుకు ఎడపక్క కూర్చోబెడతాం సార్? విజయభూషణ్ గారు, ఆ ఆడపిల్లని ఎందుకు లెఫ్ట్ సైడ్ కూర్చోబెడతాం? రేపు పొద్దున సంఘం వధువు పరలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుకు లెఫ్ట్లో ఉంటుందా, రైట్లో ఉంటుందా?
ఎట్లుంటది? రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని కుడిపార్శ్వమున యేసు ప్రభువు వారు తండ్రికి కుడిపార్శ్వమున ఉంటాడు. రేపు పొద్దున సంఘం ఎత్తబడ్డ తర్వాత రా నా ఎడపక్క కూర్చో అండు. మనం ఎప్పుడు ఎందుకో క్రైస్తవ పెళ్లిళ్ళలో ఆడపిల్లని ఎడపక్క కూర్చోబెడతాం. మనది ఇది ఏ పద్ధతి ఇది కదా? మన ఏంటంటే ఎడపక్క గుండెకు దగ్గర ఉంటుందనో లేకపోతే ఏదో, లేదా మన సహోదరులు కొంతమంది వేరే మత పద్ధతులు అనుసరించడం వలన లెఫ్ట్ కూర్చోబెడతారు. నేను ప్రతి పెళ్లికి పోయినప్పుడల్లా చెప్తా ఉన్నా, రైట్ కూర్చోబెట్టండి. ఏమి పెడైంది సార్ అంటారు. ఏం పెడైంది అది ఇక్కడ చెప్పలేదులేండి, మామూలు చెప్తున్నా. ఇబ్బంది ఏమీ లేదు, లెఫ్ట్ కూర్చున్నా రైట్ కూర్చున్నా ఏం కాదు, అదేం పెద్ద ఎసెన్షియల్ కాదులే. కానీ సంఘము క్రీస్తు, వధువు వరుడు అన్నప్పుడు వధువు ఎక్కడ కూర్చోవాలి? రైట్ కూర్చోవాలి. 45వ కీర్తన 9వ వచనం, నీ దయనొందిన స్త్రీలలో, ఇది మీ అందరికీ, ఇది వాళ్ళకు కాదు. 45:9, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. మనకు రైట్ హ్యాండ్ అండి భార్య, లెఫ్ట్ హ్యాండ్ కాదు. వీలైతే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎప్పుడైనా మీ ఇళ్లలో కానీ మీ దగ్గర కానీ జరిగినప్పుడు కుడి పక్కన కూర్చోబెట్టాం చూడండి, అంత పెడపడి ఉందండి అని అంటే వాక్యం. మరి మనం ఒక సాంప్రదాయానికి అలవాటు పడి అట్లా అయిపోయాం. రైట్. జ్ఞానవంతురాలు తన ఇల్లు, తెలుసుగా మనకి ఆ వచనం చూడండి. అది నేను ముగిస్తాను, 3 వచనాలు చూసుకొని ముగించుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇది స్నేహాకు వచనం. ప్రశాంత్ 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ, దాన్ని జూమ్ చేయాలి. నా బైబిల్ ఆయనకి రా, ఇవన్నీ షేర్ చేసుకోవాలిగా. తెలుగు బైబిల్ ఇరా స్నేహ. ప్రశాంత్ తెలుగు బైబిల్ చూడు. 1 పేతురు 3:8, ఎక్కువ బలహీనమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. ఎలా చేయాలి? మ్యానుఫ్యాక్చరరే చెప్తున్నాడు, స్త్రీని కలగజేసిన వాడే చెప్తున్నాడు. ఏమని? స్త్రీ బలహీన ఘటమా, ఎక్కువ బలహీన ఘటమా? ఏముంది సార్ అక్కడ? స్త్రీ బలహీన ఘటమా, ఎక్కువ బలహీన ఘటమా? ఇప్పుడు కొన్ని టానిక్స్ చూస్తాం కదా, షేక్ వెల్ బిఫోర్ యూజర్. కొన్ని చూస్తే హ్యాండిల్ విత్ కేర్ అని కనపడుతుంది కదా. అసలే కొండ ఘటం, నేను దాన్ని ఎత్తేస్తే పలగదన్నా అంటా ఉన్నావు బాబు. హ్యాండిల్ విత్ కేర్ పలుగుద్దా? అది కొండ తయారు చేసిన వాడు చెప్తున్నాడు పలిగిపోద్ది అని అంటే, లేదన్నా పలగదని నువ్వు అంటావు. ఎట్లా? స్త్రీని కలగజేసిన వాడు ఏమంటున్నాడంటే మిక్కిలి బలహీన ఘటం. మరి మిక్కిలి బలహీన ఘటంతో ఎలా బ్రతకాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆ స్త్రీకి ఏం చెప్పాడు సొలొమోను? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఎందుకు జ్ఞానం కావాలి? ఇవన్నీ నిలబడవు. ఈ ప్రేమలు లేదా ఒకరి పట్ల ఒకరికున్న ఆకర్షణ, ఇదంతా కూడా జీవితకాలం నిలబడదు. కుటుంబం నిలబడాలి అని అంటే జ్ఞానం కావాలి. భార్యాభర్తలకి జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. నేను తట్టుకోలేనన్నా, నా వల్ల కావట్లేదు అంటారు. ముందే చెప్పి పంపాడు కదా. పంపేటప్పుడే ఏదో అంటారు, పెళ్లి కాక ముందు ప్రేమించుకుంటారు కదా, ప్రేమించుకునేటప్పుడేమో ఒకరంటే ఒకరికి పిచ్చి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి. నేను భరించలేను, పెళ్ళై 6 నెలలు అయితే నాకు వాడు వద్దు అంటది, పెళ్ళై 6 నెలలు అయితే నాకు అన్న అమ్మాయి వద్దు అన్నా అని వీడు అంటాడు. జ్ఞానం చొప్పున కాపురం చెయ్యాలి. పెళ్ళి అంటే 3 రింగ్ సర్కస్ అంటారు. మ్యారేజ్ కంపేర్ టు 3 రింగ్ సర్కస్. వింటున్నావా ప్రశాంత్? 3 రింగ్ సర్కస్ అంటారు. ఫస్ట్ రింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్, సెకండ్ రింగ్ ఏంటంటే వెడ్డింగ్ రింగ్, 3వ రింగ్ ఏంటంటే సఫరింగ్. ఏంటి? ఒకటి
ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్నారా? ఎంగేజ్మెంట్ రింగ్. రెండోది వెడ్డింగ్ రింగ్. మూడవది సఫరింగ్. మీరు ఊహల్లో తేలకండి, ఉంటుంది బాగుంటుంది కానీ రైట్. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు వస్తాయి, కానీ మా కుటుంబాన్ని మేము కట్టుకోవాలి. మూడో వ్యక్తి ఆదాము హవ్వలకు మధ్యకు రావడం వల్ల కాదు ఇంత పాపం స్నేహ, అవునా కాదా? మూడో వ్యక్తి రావడం వల్లనే కదా. ఎప్పుడు మీ మధ్యకి మూడో వ్యక్తి రాకూడదు. లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ కుటుంబానికి సంబంధించి తీర్పు చెప్పటం కానీ, అట్లా కాదమ్మా, అట్లా కాదు ప్రశాంత్ బాబు అని ఇంకొకళ్ళు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పుడు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం కావాలి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆడపిల్లలు ప్రతి చిన్నదానికి ఫోన్లు చేయటం, అమ్మ అట్లున్నారు, అమ్మ ఇట్లా. అమ్మ మన తెలుగులో అత్తమ్మ మావయ్య తెలుసా? ఏమంటారండి మీరేమంటారు? మామ అంటారా? తెలుగులో మా దగ్గర అత్తమ్మ అంటాం, మామయ్య. అత్త అమ్మ. అత్త ఎవరు? అమ్మ లాంటిదే. నువ్వు 25 సంవత్సరాలు అక్కడ బతికొచ్చావు, మళ్ళీ దగ్గర 40 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి ఈ కుటుంబంలో. నువ్వు ప్రతిదీ అత్తమ్మతో చెప్పుకోవాలి, అమ్మతో చెప్పద్దు. ఇక ఈమెనే, ఇక నా కుటుంబం ఇది నాది. ఆ జ్ఞానం రావట్లేదు చాలా మందికి. పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏదో రకంగా వాళ్ళ ఇట్లా గొడవలు పెట్టో ఏదో ఒకటి చేసో, నేను ఇక్కడ ఉండను, మనం వెళ్ళిపోదాంపా అని ఏం చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు పాప పురుషుడు? అటు వాళ్ళకు చెప్పుకోలేక, ఇటు వీళ్ళకి చెప్పుకోలేక. సో అట్లా కాదు. అత్త అమ్మ, మావ అయ్య. అయ్య అంటే తెలుసుగా? అయ్య అంటే నాన్న. మావయ్య అంటే నాన్న. అమ్మ మీ అమ్మ నాన్న చూసుకున్న రేంజ్లో లేదా నువ్వున్న స్థాయిలో ఎవరెవరికున్న మానసిక స్థితిని బట్టి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏమైనా లోటున్నా, ఏమైనా ఇబ్బందిగా ఉన్నా మాట్లాడుకోవాలి. ముఖం మార్చుకోవటం ఇది కాదు. అదే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నీకు జ్ఞానమే కావాలి, ఇంకేం అవసరం లేదు. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వాడు ప్రార్థన చేయవలను అన్నాడు. పురుషునికి ఏం చెప్పాడు పేతురు? ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. దేని చొప్పున? జ్ఞానం కావాలి. ఈ రెండు మీరు చూసుకోండి. 3వ వచనం చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము ఎందుకు జ్ఞానం కావాలి అంటే, ఇందాక నీకు చూపెట్టిన అధ్యాయం ఏంటమ్మా స్నేహ? 14వ అధ్యాయం కదా. ఇప్పుడు 24వ అధ్యాయం నువ్వు గుర్తుండాలి లైఫ్ టైం. 14వ అధ్యాయం 24వ అధ్యాయం. ఎందుకు జ్ఞానం కావాలి అని అంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 24వ అధ్యాయము సామెతలు 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం అంటే విజ్డమ్, వివేచన అనంటే అండర్స్టాండింగ్. హోమ్ బిల్ట్ బై విజ్డమ్, ఇట్ విల్ బి సెటిల్డ్ బై అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవాలి. చెప్పతో చెప్పకూడదో ప్రశాంత్, వాళ్ళందరూ వినరు. కానీ నీకు ఒకటి చెప్తా, నా భార్య నన్ను అర్థం చేసుకోవాలని ఎప్పుడు ఆశపడతాను. ఎప్పుడు కూడా ఆశపడదు. నా భార్య నన్ను అర్థం చేసుకో, నన్ను చాలా అర్థం చేసుకునే భార్య దొరికిందండి అని ఎవరైనా చెప్తే నాకు నవ్వు వస్తుంది. అరే దేవుడే మిక్కిలి బలహీన ఘట్టం అంటే నీకంటే తెలివి ఆమెకి ఎట్లుంటుంది? అర్థం చేసుకోరు. అసలు ఫస్ట్ గెలిచింది ఎవరు? అవ్వ గెలిచిందా ఆదాం గెలిచిందా? అవే గెలుస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళు గెలవటమే మనకు మనశ్శాంతి, సేఫ్. ఏం సికా కొలుపు ఎందుకు? కానీ అంటే ఇదంతా జ్ఞానం స్టేజ్లో మీరు చెప్పుకునేది కదా, అనుభవంతో వస్తుంది. అది నాకు రాలే ఫస్ట్, నాకు తర్వాత వచ్చింది. నీ వల్ల ఆమెకు కూడా అనుభవం వస్తుంది, ఆమె వల్ల నీకు వస్తుంది. కానీ వాక్యం చెప్పేదైతే నిజం. వివాహ వ్యవస్థను చేసిన వాడు ఆయన గనక స్నేహ, ఆయనేమి యేసుప్రభు కాదు, ప్రశాంత్ యేసుప్రభు కాదు. లోపాలు ఉంటాయి. మనిషే. మనం అందరం పాపులమా లేకపోతే మీ ఆయన పాపిగాడా? మాలో ఉన్నడా మీ ఆయన? లేకపోతే మీ ఆయన పాపిగాడు అన్నయ్య అంటవా? ఆయన కూడా పాపే. అందరం పాపులమే. చిన్నవి ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, లైఫ్ టైం మీ ఇద్దరి మధ్యకు ఇంకొకళ్ళు వచ్చి
మీ ఇద్దరికి ఏదో చెప్పే పరిస్థితి వచ్చిందంటే అప్పుడే అయిపోయింది. ఎందుకంటే ఆదాము హవ్వల మధ్యకు ఒకడు వచ్చిండు కదా, ఆ కొలుపు కాదు ఇప్పటిదాకా వచ్చింది. ఒకవేళ హవ్వే కనుక వాణ్ణి అనుమతించకుండా, ఈ మాట జాగ్రత్తగా విను అమ్మా స్నేహ, తన పురుషుణ్ణి సంప్రదించకుండా ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయమే ఈ సృష్టి పతనానికి. అర్థమైందమ్మా? తన పురుషుణ్ణి సంప్రదించకుండా ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయమే ఇగో పాపం ఇంత ప్రబలటానికి కారణం. ఎప్పుడు కూడా ఆయన శిరస్సును సంప్రదించకుండా తీర్మానాలు చేయొద్దు. అందుకే ఇంబ్యాలెన్స్ అయి కొట్లాట్లు, ఈగోలు ఇవన్నీ. దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆయన నీకు హెడ్గా పెట్టాడు. మరి ఎవరేం చేస్తాం? ఆయన నియమించినప్పుడు ఎవరు ఏం చేయలేవు. నిన్ను మరి ఆయన ఆడపిల్లకు పుట్టించాడు, ఆయన మగపిల్లగాడు పుట్టించాడు. శిరస్సును సంప్రదించకుండా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రశాంత్, ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది అని, ఆదామా నీ భార్య ఎక్కడ అని ఎవరిని అడిగాడు? అకౌంటబిలిటీ ఎవరు? ఆదామే. నేను చెప్తే వినడండి భార్య, ఇక ఆమె అంతేనండి, కుదరదు, నిన్నే శిక్షిస్తాడు. అందుకనే అండర్స్టాండింగ్ కావాలి. అక్కడ అండర్స్టాండింగ్ కావాలా. ఎందుకైనా మంచిది, మనం తగ్గితేనే మంచిది ప్రశాంత్. కుళ్ళుల్లో కానీ స్పిరిచువల్ విషయాల్లో మాత్రం నో కాంప్రమైజ్. ఎసెన్షియల్ విషయాల్లో నో కాంప్రమైజ్. అందుకనే పెద్దలు సూత్రం చెప్పారు, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. నాన్ ఎసెన్షియల్ టెన్షన్ లేదు. ఒక చికెన్ ఇష్టం, నీకు మటన్ ఇష్టం. నాకు మటన్ ఇష్టం ఎందుకు? నేను మటన్ ఇష్టమైతే నీకు చికెన్ ఇష్టమైంది అనకు. ఆమె కూడా సపరేట్ మనిషే కదా, ఆమెకు ఇష్టాలు ఉంటాయి. కానీ ఆదివారం చర్చి ఉంటుంది కదా, నేను చర్చికి రాను నువ్వు పో అంటే మాత్రం ఊకోదు. అట్లా కుదరదు. ఎసెన్షియల్ వాటి దగ్గర ఖచ్చితంగా లోపడాల్సిందే. కనుక గమనించండి 3 వచనాలు. అమ్మ, జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది. ప్రశాంత్, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఇద్దరికి కలిపి 24వ అధ్యాయంలో చెప్పబడిన మాట, జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. వివేచన, అండర్స్టాండింగ్ చేత అది స్థిరపరచబడుతుంది. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, ప్రశాంతును సహోదరి స్నేహను జత చేసినది మీరు ప్రభువా. మేమెవరం జత చేయలేదు. వారి మధ్య ఉన్నది నీవు. వారి పెళ్లికి సాక్షివి నీవే. రేపొద్దున ఏ సమస్య వచ్చినా కూడా వారు నిన్నే సంప్రదించాలి. దేవా, కనికరం చూపండి. ఆదాము హవ్వల మధ్య మీరున్నారు. ఆదాము కళ్ళు తెరిచిన వెంటనే నిన్ను చూశాడు. హవ్వ కళ్ళు తెరిచిన వెంటనే నిన్ను చూసింది. బిడ్డలిద్దరూ కూడా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కలిగి ఉండునట్లు సహాయం చేయండి. జ్ఞానము కలిగి వారిల్లు వారు కట్టుకున్నట్లు, వివేచన చేత ఇంటిని వారు స్థిరపరచుకున్నట్లు సహాయం చేయమని బిడ్డలిద్దరూ కూడా దీర్ఘాయుష్మంతులై దేవా, వైవాహిక జీవితాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని వారు బహుతృప్తిగా అనుభవించున్నట్లు, పిల్లా పాపల చేత నాయన సంతానము చేత వారు దీవించబడినట్లు అన్ని విషయాల్లో మీ ఆశీర్వాదపు హస్తమును బిడ్డల శిరస్సుపై ఉంచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని మహిమార్థమే చక్కటి వాక్యాన్ని మరి పెళ్లి చేసుకొనబోతున్నటువంటి వారిద్దరికి కావాల్సిన వర్తమానము దైవదాసుల ద్వారా అందించారు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సభ అంతటి తరపున 20 కుటుంబాల పక్షమున సత్యనివాసయ్య గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ దేవరాజు గారు ఉషనాపురం వచ్చారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మన వివాహ కార్యక్రమాలు జరిగించుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడు క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. 2 యవనస్తులను వివాహమైన పేరిట జతపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. జతపరచబడిన నాయన మీరు మీ మాటల చేత దైవజనుల ద్వారా ఎన్నో మంచి హెచ్చరికలను నాయన తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చెప్పబడిన ఆ మాటలు తండ్రి, మరి పెళ్లి కుమార్తె స్నేహ కానీ పెళ్లి కుమారుడు ప్రశాంత్ కానీ విని జ్ఞానము చొప్పున వారి జీవితాలు కట్టబడుతూ
లోక సంబంధమైన జ్ఞానము కాదు నాయన, ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత వారి జీవితాలు కట్టబెడుతూ నీకు మహిమకరంగా జీవిస్తూ గొప్పగా ఆ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని ఆశీర్వదించమని ముందున్న కార్యక్రమము మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. परमेश्वर का धन्यवाद. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మరి కార్యక్రమాన్ని ముందుకు దేవుడు నడిపించాడు. ఈ సమయంలో కొంత సమయం ఓపిక పెట్టి ఈ యొక్క వివాహ కార్యక్రమం జరుగుట కొరకు మీరు సహకారం అందించాల్సిందిగా ప్రభు నామమున కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు స్తోత్రాలు. పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి మీ బిడ్డలు స్నేహ ప్రశాంత్ వారు వచ్చి ఉంటుండగా దైవ వాక్యము చేత మీరు నడిపించావు. స్తోత్రాలు. మరి యొక్క వివాహ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ తెచ్చుకొనండి, ఘనముగా జరిగించి వీరి భార్యాభర్తలుగా ప్రభు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరు స్నేహ ప్రశాంత్ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి చూపగలిగితే ఇప్పుడే చూపవలేను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలేను. यहाँ पर जो खड़े हैं स्नेहा और प्रशांत पवित्र विवाह में एक होने के लिए यहाँ पर आए हैं. మౌనమును బట్టి మరి మీకు ఎలాంటి అభ్యంతరము లేదని నమ్ముతుంటున్నాను. వీరి యొక్క వివాహం జరుగుట కొరకు మరి అందరూ కూడా ఓకే అన్నట్లయితే దయచేసి మీ హస్తాలు పైకెత్తండి. अगर इनको शादी करना है, सभी को मंजूरी है तो अपने हाथों को कृपा करके हाथ ऊपर कीजिए ताकि हम आगे बढ़े. వీరిద్దరు మరి జతపరచబడడానికి వీరి యొక్క తల్లిదండ్రులు మరి ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. వారిని కూడా ఒక మాట అడుగుదాం. ప్రశాంత్ యొక్క తల్లిదండ్రులు, స్నేహ యొక్క తల్లిదండ్రులు త్వరగా పైకి రండి. నాకు సమయం లేదు కాబట్టి నేను స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. దేవినమ్మ అమ్మగారు, రాజుగారు, అదేవిధంగా మరి సుందరరాజు గారు, రాహిలమ్మ గారు. అమ్మ రాజుగారు, సుందరరాజు గారి యొక్క కుమార్తె స్నేహ అను కన్యకను మీ కుమారుడు ప్రశాంతులకు వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? థ్యాంక్ యూ. సుందరరాజు గారు, రాజుగారి యొక్క కుమారుడు ప్రశాంతులకు మీ కుమార్తె స్నేహను ఇచ్చి వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? దేవునికి స్తోత్రం. మీ యొక్క పాప యొక్క కుడి హస్తం తీసి మన అబ్బాయి చేతిలో పెట్టండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు. ఇరువ ప్రభా, ఇరువురి కుటుంబాలు, ఇరువురి బిడ్డలు సమ్మతింపును బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఆయన మీరు కలిపినటువంటి హస్తాలు జీవితాంతము ప్రభా కలిసి జీవించి నేను మహిమపరిచి కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చొప్పున పరిశుద్ధ వివాహంలో తోడుటకు ఈ స్త్రీని నీ భార్యలుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తల ఎందువా అమ్మా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని నీ భర్తగాను చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యవై ఉందిగా. దేవునికి స్తోత్రం. వీరిద్దరి యొక్క మరి అదేవిధంగా తల్లుల యొక్క సమ్మతింపు మనం విన్నాము. దేవునికి స్తోత్రం.
వీరిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. గత కొన్ని రోజుల నుండి వీరి యొక్క వాట్సాప్ లో చూసుకుంటున్నాం. వారు దినములు లెక్కిస్తుంటున్నారు. 8 days to go, 5 days to go, 1 day to go. ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితంలో మనము వధువు సంఘంగా మన వరుడైనటువంటి యేసు ప్రభువు కొరకు వెయిటింగ్ చేస్తుంటున్నాం, నిరీక్షణతో ఉన్నాం. ఆయన రాక సమయంలో నిజంగా అంత ఆనందంగా ఉంటుంది. మీరు ఈరోజు వీరి మొహాల్లో చూస్తుంటే మీరు ఎంత కలకలగా ఉన్నారు, వివాహం చేసుకుంటున్నారు. ఆ రీతిగా సేవకులు ఇక్కడ కూడి ఉన్నారు, మరి సంఘం ఇక్కడ కూడి ఉన్నది. మన ప్రభు యేసుక్రీస్తు వస్తున్నాడు. ఇక వీరు ఈ 10 రోజులు వివాహ దినము మరి డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వారు సిద్ధపడుతుండగా కొంత కష్టము లేదా బలహీనత, జ్వరము లేదా ఏదైనా తలనొప్పి ఉన్నా కానీ ఎలాంటి భయం లేదు వీళ్ళకి. 8 days to go, 1 day to go అన్నటువంటి సంతోషంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా మన ప్రభు సమీపంగా ఉన్నాడు. మన రాజు, మన ప్రభుల వారు, మరి మా యొక్క వరుడు సంఘముకు ఎదురు చూస్తున్నటువంటి మన ప్రభు కొరకు అదే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి పురుషుడు ప్రమాణం చేస్తాడు. ప్రశాంతని నేను స్నేహాన్ని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండిగా ప్రభు పేరిట వారిని హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో స్నేహకుడు చెప్తుంది. ప్రశాంతని నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నేను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. దేవుడు వీరిని వారి ప్రమాణాల జీవితంలో నిరంతరము వారు మా మాటలు బట్టి నడుచుకుంటుగా వివాహం చేసుకోవడానికి ఏమైనా గుర్తు చేశావా? మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి పరమణల ముందు ఆశీర్వమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తోత్రాలైనా చాలా తల్లిదండ్రులు ప్రార్థించిన రీతిగా ఈరోజు ప్రశాంతకు అలాగేనైనా స్నేహకు ప్రభావం జరగడానికి మేము చూసిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు వారి జీవితాల్లో సార్థకం చేయమని మీరు కనుక్కున్నాను. వారు నేను భయభక్తులు మీ మీద సంపూర్ణంగా ఆధారపడి మరి ప్రభా వారి మధ్యలో ప్రభా యేసు ప్రభువును కేంద్రంగా ఉంచుకొని వారు జీవించడం ఎక్కువ ప్రసాదించండి. ఈ సమయంలో ప్రభా మా యొక్క భారతీయ దేశంలో సాంప్రదాయ రీతిగా ప్రభా ప్రేమకు కానుకగా ప్రభా మంగళసూత్రంలో ప్రశాంతులు
నీకు కట్టబోతుండగా బహుళత ఈ మంగళసూత్రంను ఆశీర్వదించండి. ఇదిగో నాయన వారు జీవించిన కాలము ఈ యొక్క మరి నాయన యొక్క మరి బహుమానమును ఈ యొక్క మరి ఈ యొక్క మంగళసూత్రం చూస్తూ ఒకరినొకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి ఐక్యత కలిగి మీ యందు భయభక్తులు కలిగి జీవించడం మీ కృపను ప్రసాదించమని మా ప్రభువు మీ ప్రేమవాడైన యేసు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున శక్తి గల నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రశాంత్ వీళ్ళు ఎంతవరకు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే చేతులు వారి వైపు తాకుదాము. పరలోకమందున్న దేవుడు బిడ్డలు దీవించి వారి జీవితాంతము కృపా కనికరము దయచేసి వారిని ఆశీర్వదించినట్లు దైవ సేవకులు దైవ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మన చేతులు చాటు వారిని జీవితాం. పరిశుద్ధుడా జీవము గల తండ్రి కృపగల దేవా మీకే వందనాలు స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన అది యొక్క చక్కని సమయమందు ఆయన ప్రశాంతును స్నేహాలు వివాహ జీవితంలో జతపరిచినారదుకై వందనాలు తండ్రి. నాయన వారి పట్ల మీరు చూపిన కృపకై స్తోత్రాలు. నాయన ఒక జీవితాంతము మీ కృప మీ కనికరములో జీవించే కృప దయచేయండి నాయన. మీ సత్యవాక్యమును వినట్లు ప్రభా జ్ఞానము కలిగి
దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని విషయాలలో ప్రభా సహనముతో నాయన కాపురము చేసుకున్నట్టు కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయండి, జ్ఞానము దయచేయండి, నాయన వివేకము దయచేయమని వేడుకుంటున్నాం. అన్నిటికంటే ఎక్కువగా ప్రభా దేవుని వైపు చూస్తూ ప్రార్థించే బిడ్డలుగా, అన్ని విషయంలో దేవునిపై ఆధారపడే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాం. మనుషుడు కాదు ప్రభా, మీరు జతపరిచినారు కాబట్టి బిడ్డను జీవించండి. పరలోకమందున్న ఆశీర్వాదములతో, భూసంబంధమైన ఆశీర్వాదములతో, గర్భఫలమైన ఆశీర్వాదములతో ప్రభా బిడ్డను నింపమని నాయన ఏ ఒక్కటి కొనువు లేకుండా మీ కృపా మీ రెక్కల కింద కాచి కాపాడండి. దుష్టుడు దుర్మార్గుడు ముట్టకుండా ప్రభా బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరముగాను అనేకులకు ఆధునికరముగా ఉండి నడిపిస్తామని వేడుకుంటూ సంఘములకు, కుటుంబములకు, తల్లిదండ్రులకు, సమాజములకు సాక్షిగా బిడ్డలుగా జీవించే కృపదయచేయమని వేడుకుంటూ ఆయనది బిడ్డల తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామములో ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. जैसे जुगनू की टोली आ गई। हाँ, ख्वाबों का ख्वाब था, जन्मों का राबता, मंजिल कदमों की तो अब तो ही रास्ता। मैं हीर तेरी, हाँ हीर तेरी, तू राझड़ मेरा है रब से सोना, इश्क इश्क से साजन मेरा। నీ ఘనమైన నామానికి స్తోత్రములు, వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క నీవు ఏర్పాటు చేసినట ఈ దినమును నా ప్రభా ప్రశాంతిని మరియు స్నేహాన్ని జతపరిచినందుకు స్తోత్రములు. ఇది నీ చిత్తమైనది. నీ ప్రణాళిక చొప్పున బిడ్డలు నా తండ్రి ఒకరినొకరు ఏకీభావించి ప్రభాని సత్యములు జీవించటకు కృప చూపించు. ప్రభానికి స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క బంగారు ఆహారం నా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం. దీన్ని ఆశీర్వదించు. దీన్ని మా తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి ధరించుకొని వీటిని గుర్తుపెట్టుకొని ప్రభా వీటి ప్రకారంగా నా తండ్రి మా ప్రభా అనుదినం దైవజనుల యొక్క లేఖనముల తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ
వారి జీవిత కాలమంతా మా ప్రభా సుఖక్షేమంలో గడుపుట కృప అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపులు యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. तेरे आंसू आज से मेरे नैनों के हैं, मेरी तो हर खुशी तेरे चैनों में है। सांसें मेरी हो दिल तेरा मशहूर हो, नाता तेरा मेरा रब को मंजूर है। ख्वाबों का ख्वाब था, जन्मों का राबता, मंजिल कदमों की तो अब तो ही रास्ता। मैं हीर तेरी हाँ हीर तेरी तू राझड़ मेरा है, रब से सोना इश्क इश्क से साजा मेरा। मैं हीर तेरी हाँ हीर तेरी तू राझड़ मेरा है, रब से सोना इश्क इश्क से साजा मेरा। तारे आनों के दो ज़्यादा चमके ना, मेरा यार यार खुशबू के दो आज चमके ना, मेरा यार यार तारे आनों के दो ज़्यादा चमके ना, मेरा यार यार खुशबू के दो आज गम के ना, मेरा यार यार है। You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na kora, nilara, aradya. చందనమంతా చల్లగా దోచావే, ఏ వందల కొద్ది పండుగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని రమణ గరిగమ పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో, సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో, ఇలాగే ఉంటాలి నీతోనే తీరాలు లేవే. ఆరాధ్య
చూడండి నీ ఊహ మల్లింపులో చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వివాహ అనంతరము సన్మాన కార్యక్రమం అనంతరము భోజనాలు ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినపడితే పరిశుద్ధ వివాహ స్థితిలో మిస్టర్ మిసెస్ ప్రశాంత్ స్నేహను ప్రభా మీరు జతపరిచినందుకు నీకు వందనాలు. దైవ వర్తమానం ద్వారా దైవ సేవకుల సమక్షంలో పరిశుద్ధ వివాహాన్ని పరమ పరిశుద్ధముగా జరిగించిన తండ్రి నీకే స్తోత్రములు. ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు వారి భర్తలుగా కలిసి జీవించడానికి కృప దయచేయండి. భూలోక పరలోక ఆశీర్వాదములు వారికి మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇరు కుటుంబాలను సంఘములను దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవి నామ దీవెన ఆశీర్వాదము కాపుదల భద్రత ఈరోజు భార్యాభర్తలుగా జతపరచబడ్డ మిస్టర్ మిసెస్ ప్రశాంత్ స్నేహ వారికి ఇరు కుటుంబాలకును రెండు సంఘములకును వచ్చిన బంధువర్గం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ దీవెన తోడై నడిపించును గాక, ఆమేన్. విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిల ఏ లంకరు దాటి దూకి పొంగినది అలా ఏ నువ్వు నేను సాథ్ హే నీతోనే నా ప్యార్ హే ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హే ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతగడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళితే మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశికి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో
పిలిచెనుగా గీతనే దాటుతూ చరవగా ఒక ప్రణయపు కావ్యము లిఖించరా మరి మన ఇరువురి జతకే గోవిందం ఏంటి 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 కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిసా ఏంటి 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 వింత వరస అంటూ నిన్నే అడిగా మోసి మనసా ఏంటి 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 కొత్త వరస నాకే తెలియని నిన్నే నేడు కలిసా ఏంటి 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 వింత వరస కనులకు తెలియని కలలను కంటున్నా ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే పరిచయమిలా పరిమళములా మనసునంటి బదల
వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా సరసర రావే సరాసరి సునామిలా చుట్టేశావు హడావిడిగా ఉసిన గువ్వల చిన్న ఉడిపట్ట వెన్నెలా వానా తొడుకున తీయని తేనా తననే తందానే తానా పట్టుకోన మువ్వలా గున్నా తెలుతున్న తెల్లని మైనా అకటయ్యల్లరేదైనా ఎక్కించేసైనా మేనా వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా ఒక చూపుని చూసి నీళ్లలో తోసి నన్నే ముంచావే నీ చేతితో తాకి కొత్తగా మళ్ళీ ఊపిరి పోసావే పద 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 మందే నీ వెనుకే నా హృదయం 10 మందెదురైనా నీతోనే నా పయనం ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే పాదం కదిలిందే నీ వెంటే ఆగవే 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 పడి పడిపోయా ఓ పిల్ల నిన్నే చూసి పంచు ప్రాణాలిస్తా నీకే పోగేసి నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే నా లోకం దాటి నీ లోకానికి తీసుకువచ్చిందే మరి 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 చేదే లేదసలు ఈ సమయం మది నన్నే విడిచి నిన్ను చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే వెళ్ళిపోమాకే తిరిగి చూడవే 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 గుచ్చి గుచ్చి చూసాతా భలే భలేగా సరి సరి రా సరి సరా సరి సునామిలా చుట్టేసాతా హడావిడిగా నేను నీ గువ్వల చిన్న ఉడిపట్ట వెన్నెలా వానా ఉడుకు తీయని తేనా తానే తందానే తానా పట్టుకుంటే నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకు లొలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ
this, but when we first met, I got so nervous I couldn't speak. In that very moment, I found the one, and my life had found its missing piece. So as long as I live, I love you, will have and hold you. You look so beautiful in white, and from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. What we have is timeless, my love is endless, and with this ring I say to the world, you're my every reason, you're all that I believe in. With all my heart I mean every word. So as long as I live, I love you, will have and hold you. You look so good